ఈ విధంగా లఘు గణాలేమో ఏంటంటే ఆ లఘు గణాలు ఒకటి పెట్టుకున్నామంటే లఘు గణాలు అని తెలుస్తుంది. ఇప్పుడు గురుగణాలు సేమ్ అదే విధంగా గురుగణాలకు వచ్చినట్టయితే ఈ గురుగణాలు కూడా మ బ జ స అనేటువంటివి మబజసలు నగరతల లఘుగణాలు అయితే మబజసలు గురుగణాలు. మా అంటే ఏంటట 3 గురువులు సేమ్ అలాగే మారుతుంది. అలాగే ఇక్కడ 3 గురువులు అయితే ఏంటి ఆది గురువు, అలాగే మధ్య గురువు, తర్వాత అంచె గురువు. ఇలాగా గణాలేమో పోలుస్తానట. నగరత మబజస. నైరత అంటే లఘువులు, మబజస అంటే గురువులు. పూర్వకాలం ఏం చేశారు యమాత రాజమానసి గీసి అది ఇలా చూడడం. ఇప్పుడు మన అలా కాకుండా కొత్త టెక్నాలజీ మనం వినియోగించుకొని మన తెలివితేటని బోధన పద్ధతుల్లో మనం చూపించాలి. ఇప్పుడు ఏం జరిగింది గురువులు లఘువులు తెలుసుకున్నాం. ఇప్పుడు 3వ స్టెప్ మనకు ఉంది. 2 స్టెప్ ఉన్నాయి కదా. ఏంటి ఫస్ట్ స్టెప్ ఏంటనుకున్నాం గురువు అంటే ఏంటో లఘు అంటే ఏంటో. ఈ గురువు అంటే ఏంటో లఘు అంటే ఏంటో తెలిసిన తర్వాత గణాలు మనం పోల్చాలి.